హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ నాగ్గాడి వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి మనం ట్రిప్ వెళ్తున్నాం. ఇంకో హీస్ మై ఫ్రెండ్ చైతన్య, చిన్నబాబు అండ్ సాయి. మేము 4 మెంబర్స్ ట్రిప్ వెళ్తున్నాం. సో ముందు మాట్లాడుకుందాం ఇంకేమైనా ఉంటే. ఇప్పుడే 3300 చిల్లర పెట్రోల్ కొట్టించాము ఇక్కడ మన హైవే దగ్గర. సో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. డైరెక్ట్ విజయవాడలో కలుసుకుందాం. మధ్యలో సూర్యాపేటలో ఐ థింక్ ఉంటే స్టాప్ ఉండొచ్చు. సో లెట్స్ సీ. ఫ్రెండ్స్ ఇప్పుడే టైం వచ్చేసి 10 అవుతుంది. ఇక్కడ వీరాచారి డాబా దగ్గర ఆగినాము. ఏ ఊర్రా ఇది? సూర్యాపేటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వైజాగ్ లోనే స్టే ఉంది. ఐ థింక్ రేపు మార్నింగ్ వరకు వైజాగ్ స్టే అయిపోతాం. ఇప్పుడే చికెన్ అండ్ చపాతీలు వచ్చినాయి. సో తింటున్నాము. డాబా పేరు వచ్చేసి వీరాచారి డాబా అండ్ హోటల్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడే వైజాగ్ రీచ్ అయినాం. వైజాగ్ లో స్టే బుక్ చేసినాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. వైజాగ్ మొత్తం ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి మొత్తం తిరుగుతున్నాం. నార్మల్గా తిరుగుతున్నాం కదా. ఋషికొండ అనుకో రాదు. అరే ఇది రాడిసన్. ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీస్ట్ హోటల్స్. బీచ్ సైడ్ కట్టిరు హోటల్. పర్ నైట్ స్టే 36,000. బీచ్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసేసి ఇక డైరెక్ట్ ఇక్కడ మన ఓయో బుక్ చేసాము అనమాట ఇక్కడ. సో టూ పీపుల్స్ కలిసి ఒక రూమ్ తీసుకున్నాము. సో రూమ్ ఎట్లా ఉందో చూపిస్తాము. రూమ్ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ బెడ్ అండ్ ఇక్కడ ఇట్స్ వాష్రూమ్. ఇక్కడ మనకు మంచి బట్టలు పెట్టుకొని ఇది కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ టీవీ, ఇది మిర్రర్ చిన్నగా ఉంది, పర్లేదు అడ్జస్ట్ అవ్వదు. అండ్ ఇక్కడ ఉంది ఏసీ వచ్చేసి. సో ఫ్రెష్ అప్ అయినాక కలుద్దాం. రూమ్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినాం. అందరం రెడీ అయిపోయి కైలాసగిరి దగ్గరనే మన రూమ్ ఉండే. సో కైలాసగిరికి వెళ్తున్నాము నలుగురము. అయితే కైలాసగిరి పోదాం అనుకున్నాము. నార్మల్గా ఏమైందంటే ఫుల్ క్రౌడ్ ఉండే. మళ్ళీ రోపే ఎక్కుదాం అనుకున్నాము. ఆడ కూడా ఫుల్ క్యూ ఉండే. దగ్గర 3-4 అవర్స్ టైం పట్టుండే. ఇక నార్మల్గా వేరే రూట్ ఉండే, అది పోదాం అనుకుంటే అది బ్లాక్ చేసిర్రు. సరలే అని చెప్పేసి పక్కన ఇక్కడ మన ముందరనే 1080 పార్క్ ఉంది. గల్లా పోతున్నాం. ఇగో అరే చూడుర్రా, అరే ఇగో మా గాయస్తో పోతున్నా. కలి కోమా అనుకో. ఇదే 1080 పార్క్. 1080 పార్క్ వచ్చినాము. సో నార్మల్గా ఏముందంటే జస్ట్ చెట్లు ఉన్నాయి అంతే. ఇక ఫోటోలు దిగి జస్ట్ పైన పోవాలా. పక్కనే స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ నుంచి ఇగో స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి కిందకి వెళ్తే నేరుగా మనం బీచ్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి అయితే బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో ఇక్కడ నుంచి అయితే బీచ్ మామూలుగా లేదు. ఉంటాయి మెట్ల నుంచి ఇట్లా డైరెక్ట్ వచ్చేస్తే ఇక చక్కగా బీచ్ దగ్గరకు వచ్చేస్తాం మనం. అయితే నార్మల్గా అక్కడ షిప్ చూసారా? షిప్ బంగ్లాదేశ్ నుంచి మన విశాఖపట్నం వచ్చింది. అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కెమెరాలో ఫొటోస్ తీసారు. ఈచ్ ఫోటో వచ్చేసి 20 రూపీస్. ఈచ్ ఫోటో 20 రూపీస్. చాలా పిక్స్ తీసారు. కాకపోతే ఒక 3 పిక్స్ మాత్రం అది ఫైనలైజ్ చేసినాం. దాని తర్వాత ఇక వ్యూ చూడండి, బీచ్ వ్యూ ఆ షిప్ ఉంది కదా, ఆ షిప్ లోకి వెళ్దామని అనుకుంటున్నాము. అక్కడ పీపుల్స్ కూడా ఉన్నారు చాలా మంది. అక్కడ కింద నుంచి టికెట్ తీసుకొని ఐ థింక్ లోపల పంపిస్తున్నట్టుంది.
సో అక్కడికి వెళ్ళి చూద్దాము. నార్మల్గా అది వర్కర్స్ ఉన్నారు లోపల, మేము టికెట్ ఇచ్చి పంపిస్తారేమని అనుకున్నాము. కాకపోతే అక్కడ ఎంట్రీ అసలు లేదు. నార్మల్గా వాళ్ళు పైన ఉన్న వాళ్ళు ఎవరంటే వర్కర్స్ అనమాట. ప్రాన్స్ మసాలా కర్రీ అండ్ రైస్. సో ఏపీటీడీఎస్ అనే ఇక్కడ రెస్టారెంట్ ఉంది, అందులో తింటున్నాము. సో తిన్నాక టేస్ట్ చేసినాక చెప్తాను ఎట్లా ఉందో టేస్ట్ అనేది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఏపీటీడీసీ అనే రెస్టారెంట్కి వచ్చినాం. ఇక్కడ వచ్చేసి ఫుడ్ తిన్నాము. ఇది యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ అంట, ఇది ఈ రెస్టారెంట్. ఫుడ్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. మేము వచ్చేసి ఫిష్ ఫ్రై ఇంకా ప్రాన్స్ మసాలా చెప్పినాము, రైస్ విత్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఎవరైనా ఎప్పుడైనా వస్తే ఇక్కడ ట్రై చేయండి. రేట్స్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి, బడ్జెట్లో ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలో. సో ఒకసారి ఇక్కడికి వస్తే ట్రై చేయండి, ఓకేనా. ఇది ఆర్కే బీచ్. సో ముందు సబ్మెరీన్ ఉంటుందంట, సబ్మెరీన్ దగ్గరికి వెళ్తున్నాం డైరెక్ట్. తిన్నాం కదా, తినేసి డైరెక్ట్ ఆర్కే బీచ్ దగ్గర నుంచి డైరెక్ట్ మన సబ్మెరీన్ ఉంటుంది ముందు, ఆడికి వెళ్ళిపోతున్నాం. సాయిబాయి వెనక పార్కింగ్ చేసినాము. ఇప్పుడు ఫుట్పాత్ మీద నుంచి స్ట్రైట్ వెళ్తే ఆ ముందు సబ్మెరీన్ ఉంటుంది, కనిపించేదే సబ్మెరీన్. సో ఇదే సబ్మెరీన్ 1971లో డీకమిషన్ అయిపోయిందంట. ఇది 1990 తెచ్చి ఇక్కడ పెట్టారు. నార్మల్గా చెప్పాలంటే అసలు క్యూ లైన్ అయితే మామూలుగా లేదు, ఆడనేనో స్టార్ట్ అయింది, ఈడ దాకా ఉంది. చూడాలి ఎంత టైం పడుతుందో లోపలికి పోయేసరికి. అండ్ ఇంకొకటి దీని ఆపోజిట్ లో ఇంకొకటి కూడా ఉంది, అది బాంబేదంట, బాంబర్దంట. సో నార్మల్ లైన్ లో నిలబడ్డాం. సాయిగడ అరుస్తారు. యాక్చువల్లీ ఈ సబ్మెరైన్ వచ్చేసి మీరు గాజీ సినిమా చూస్తుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. 1971లో ఇండియా పాకిస్తాన్ వారైనప్పుడు దీనికి ఇష్యూస్ వచ్చేసి మిడిల్లో ఆగిపోయింది. దాని తర్వాత చంద్రబాబు గవర్నమెంట్ వచ్చేసి దీన్ని నార్మల్గా బయటికి తీసి మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది 2001 నుంచి మ్యూజియం లాగా స్టార్ట్ చేసిరు. సో ఇప్పుడు పర్ హెడ్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. నార్మల్గా ఇంకా వేరే మ్యూజియంస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడాలనుకుంటే మినిమం పర్ హెడ్ వచ్చేసి 200 ఉంది. సో లోపలికి అయినాక చూపిస్తా ఎట్లా ఉంటుంది అనేది. అయితే ఈ సబ్మెరైన్ ని ఏ విధంగా అయితే లోపల నుంచి బయట తీసారో కనిపిస్తుంది. పెద్ద పెద్ద షిప్లను కూడా లాగుతాయి, టగ్ బోట్స్, టోయింగ్ బోట్స్ లాగా. అదేలే, ఇది లోపల ఆగిపోయినప్పుడు వార్ జరుగుతున్న టైంలో ఇష్యూ వచ్చి నార్మల్గా సముద్రం మధ్యలో ఆగిపోయింది. సో దాన్ని ఎట్లా బయటికి తీసారని చెప్పేసి మనకి ఇక్కడ చార్ట్ బోర్డ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసారు. సో అట్లా ఆ పట్టాలు వేసేసి దీని ద్వారా మొత్తం కొన్ని పెద్ద పెద్ద మెటల్స్ వాడి పెద్ద పెద్ద మిషన్స్ వాడి బయటికి తీశారు. సో ఇది నార్మల్గా వచ్చేసి 1969లో 18th డిసెంబర్ రోజు రష్యా ఆల్రెడీ దీన్ని యూజ్ చేసారు. సో మన ఇండియా వాళ్ళ దగ్గర అప్పుడు సబ్మెరీన్ ఏది లేకుండే. సో మనోళ్ళు ఏం చేశారంటే రష్యా దగ్గర మనోళ్ళు పర్చేజ్ చేశారు అనమాట. దాని తర్వాత 1971లో పాకిస్తాన్ ఇండియా వార్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు దీన్ని యూజ్ చేశారు అనమాట. బట్ ఏమైందంటే ఇది మధ్యలోనే ఫెయిల్ అయిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు యూజ్ చేశారు కదా, మన దగ్గర అప్పుడు ఒక్క సబ్మెరీన్ కూడా లేకుండే. సో అట్లా అని చెప్పేసి ఇది ఏం చేసిందంటే వార్ మధ్యలోనే కొంచెం ఏమంటారు కొంచెం ఫెయిల్ అయిపోయింది అనమాట మిషన్.